జాయిన్ అయ్యారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సచివాలయంలో జరగబోతుంది. ఆఫ్ కోర్స్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఏంటి, ఆయన హాజరవుతున్నారా? అలాగే మొత్తం ఈ వ్యవహారం చుట్టూ కూడా చాలా వివాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి కదా. బీజేపీ బీఆర్ఎస్ కంప్లీట్ గా అపోజ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, రూపం ఏ రకంగా మారుస్తారంటూ కూడా ప్రశ్నిస్తుంది. బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఇంకా బీజేపీ మేమేం చెప్పలేదు సార్. ఇంతకుముందు వారు పెద్దలు చెప్పినారు, బీజేపీ అభ్యంతరాలు చెప్పింది, బీజేపీ చెప్పింది అని చెప్పింది. మేమేం మాట్లాడలేదు సార్. ఇంకా మేము ఒకటే స్టాండ్ సార్. ఈ విగ్రహం ఏంటంటే రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అది మార్చి ఒక వివాదాలను సృష్టించి అసలు సమస్యలకు చర్చించకుండా ఇటువంటి వాటి విషయంలో దృష్టి కేంద్రీకరించి ఇటువంటి పనులే చేస్తుంది. ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెట్టినా, ఆ విగ్రహం తీసి విగ్రహం పెట్టినా ఏం జరుగుతున్నాయి ఏంటంటే అసలు దాన్ని ఆ విగ్రహం ఎట్లుండాలనేటువంటి తెలంగాణ ప్రజల మొత్తం చర్చ. కాబట్టి తెలంగాణలో మాకు అధికారం వచ్చింది, ఒక 4 సీట్లతో అధికారం వచ్చింది, 2% ఓట్లతో అధికారం వచ్చింది. కాబట్టి అది ఇష్టం వచ్చినట్టు మారుస్తామంటే దాన్ని ఇంకొక ప్రభుత్వం వస్తుంది. రేపు పొద్దున ఇంకో 4 గంటల తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఇంకోటి మారుస్తారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకోటి మారుస్తారు. దాని వల్ల ఏం గౌరవం ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. దాన్ని ప్రజలు దాన్ని తీసుకుంటారా, పాజిటివ్ గా తీసుకోరా అనేటువంటిది ప్రజలు చెప్పాలి. బట్ మీరు చెప్పినట్టు ఈ రోజు ఎవరు మా నాయకులు, పార్లమెంటు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంట్ లో వాళ్ళు ఉండాలి కాబట్టి మరి అక్కడికే వెళ్ళిపోయినారు, ఢిల్లీకే పోయినారు. సంజయ్ గారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి, వారు కూడా పార్లమెంట్ లో ఉండాలి. పార్లమెంట్ చర్చ జరుగుతుంది కాబట్టి వారు ఢిల్లీలో వెళ్ళినారు. కాబట్టి మా రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం లేదు. సరిగ్గా వారు చేసుకుంటారు, పిలిచినారు కానీ వాళ్ళు చేసుకుంటారా, చేసుకోనియండి, ఏముంది. కాబట్టి అందరి ఆమోదయోగ్యమైన తేదీ గాని, అందరి ఆమోదయోగ్యమైనటువంటి విగ్రహం గాని ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యం. లేకపోతే ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పారా, ఇందిరాగాంధీ పేరు పెడతారు, రాజీవ్ గాంధీ పేరు పెడతారు, అన్నిటికీ ఇంకా ఒకటే పేరు. దేశంలో దురదృష్టకరమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ ఈ దేశం స్వతంత్ర పోరాటం చేసింది ముగ్గురు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా స్వతంత్ర పోరాటమే చేశాడు వారి భాషలో. స్వతంత్ర పోరాటం మన మల్లికార్జున ఖార్గే గారు స్వతంత్రం కోసం పోరాడిన మేము మా రాహుల్ గాంధీ అని చెప్పుకున్నాడు. ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఇవి తప్ప స్వతంత్ర పోరాటంలో ఎవరు ఈ దేశ స్వతంత్రం కోసం పనే చేయలేదు. వాళ్ళ భాష అది. ఎందుకంటే ఆల్మోస్ట్ 465 దాకా ఈ కాలంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టినారండి. ఈ దేశంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీలకు, కార్యక్రమాలకు, లేకపోతే అంటే అటువంటి స్థలాలకు, అటువంటి ఒక మ్యూజియంలకు కావచ్చు, ఎవరికైనా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, ఏవైనప్పటికీ కూడా 465 జాతీయ స్థాయి ప్రఖ్యాతి పొందినటువంటి సంస్థల పేర్లు ఈ ముగ్గురు పేరు మీదే ఉన్నాయి సార్. కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు ఏ రకమైన ఆలోచన చేస్తారు? ఈ రోజు December 9th, ఈ రోజు ఏంది ఇంపార్టెంట్ డే? ఈ రోజు దేనికోసం ఇంపార్టెంట్ డే? తెలంగాణ ఆవిష్కరించబడ్డ రోజు కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు కాదు, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏ ముఖ్యమైన రోజు కూడా కాదు. అయినా ప్రకటించిన రోజు తెలంగాణ ద్రోహం చేసిన రోజు అన్న ఈ రోజు. ఆ తర్వాత వాపస్ తీసుకొని 4 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలను అరగోసబెట్టిన రోజు ఈ రోజు. ఎందుకంటే ముందు చిదంబరం ప్రకటించి వెనక తీసుకున్న రోజు ఈ రోజున. కాబట్టి దానికి దీనికి ఇంపార్టెన్స్ లేదు. అది మళ్ళీ వాపస్ తీసుకోకుండా ఉంటే మీరు అన్నట్టుగా ఇది ఒక గొప్ప దినం అవుతుండే. కాబట్టి అట్లాంటి పని చేయలేదు. మళ్ళీ వాపస్ తీసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల మీద పడి పోరాటం చేసి ఆ పోరాటాలు ఎంతమంది దెబ్బలు తిని నష్టపోయినటువంటి రోజు. కాబట్టి ఆ రోజు దీనికి ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి రోజు మాత్రం కాదని నేను భావిస్తున్నా. మేము చాలా స్పష్టంగా మీరు విగ్రహాలు మార్చే కంటే ముందు వాటికంటే ప్రాధాన్యత అంశాలు చాలా ఉన్నాయి. విగ్రహం మార్చి సెక్రటరియట్ లో పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఎవరి పేర్లు పెడుతున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మారిస్తే సెంటిమెంట్ అది. ఇప్పుడు జహాంగీర్ రోడ్ అంటే ఔరంగజేబ్ రోడ్డు పెడతారు, మారిస్తే ఓహో దేశభక్తి మొత్తం పోయింది, వీళ్ళు మారుస్తున్నారు, వీళ్ళు మత వ్యతిరేకవాదులు. లేకపోతే అక్బర్ రోడ్డు, వాడు టిప్పు సుల్తాన్ ఈ దేశంలో లక్షలాది మంది హిందువులను ఊతకొత్త పోసినాడంటే ఓ టిప్పు సుల్తాన్ ముస్లిం గా, మీరు ముస్లిం వ్యతిరేకం, మీరు మొత్తం. ఈ భాష కరెక్ట్ గా నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. ఎవరైనా సరే ఈ దేశానికి విదేశీ ఆక్రాంతలుగా వచ్చి, విదేశీ దురాక్రమణదారులుగా వచ్చి, విదేశాలలో పుట్టి ఈ దేశం యొక్క ఆక్రమణ చేసి ఈ దేశంలో ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ ప్రజలను ఉత్తకొత్త కోసినటువంటి పేర్లు ఉండకూడదు అంటే వాటిని ఉంచుతాం. అటువంటి కాంగ్రెస్ సంస్కృతి
ఇప్పుడు ఆ సంస్కృతి నేపథ్యంలో మీరు ఇప్పుడు ఏం చేసినా ప్రశ్నించాల్సి వస్తుంది, ఏం చేసినా చర్చించాల్సి వస్తుంది. రైట్, ఆ రైట్, దురదృష్టకరమైన రైట్. పరిస్థితి ఓకే, తెలంగాణ ప్రకాష్ రెడ్డి తండ్రి గారు. విగ్రహాన్ని లింగం యాదవ్ గారు, లింగం ఆ యాదవ్ గారు. దురదృష్టకరమైన ప్రకాష్ రెడ్డి గారు కూడా పరిస్థితి ప్రస్తావించారు. తెలంగాణ ఓకే, ప్రకాష్ రెడ్డి గారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు లింగం యాదవ్ గారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపం